హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని, అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేసి మంచిని పంచండి. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను. జనవరి 18 ఆదివారం పుష్య అమావాస్య, అంటే మౌని అమావాస్య అంటారు. ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య. అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణబాధలున్నా, శత్రుబాధలున్నా, లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం. ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్యను మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే, ఈ జనవరి 19 నుంచి 27 వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ఠ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే. ఈ రాజశ్యామలాదేవిని ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది. ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగానే సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి. మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ మిథున రాశి వారికి కెరీరు, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు సమస్యలు ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. కొత్త ఐడియాలు అయితే చాలా బాగా వస్తాయి. కాకపోతే ఒకేసారి అన్నీ చేసేయాలనుకోవటం మాత్రం అంత మంచిదైతే కాదు. మనకి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. ఒకేసారి 4 వాటిల్లో చేతులు పెట్టేసామనుకోండి, ఏది ఫుల్ఫిల్ అవ్వకుండా అయిపోతుంది. నిర్ణయాల్లో సందిగ్ధత కూడా ఉంటుంది. ఈ విషయాన్ని చేద్దామా మాందాం అనేటువంటి ఒక మానసికంగా ఒక కన్ఫ్యూజన్లో అయితే మాత్రం ఉంటారు. అలాగే ఏదైనా ఒక విషయం విన్నారనుకోండి, ప్రతి విషయాన్ని నమ్మటం, ఆ నమ్మిన దాన్ని ఆచరించాలనేటువంటి తొందరపాటు కూడా పనికిరాదు. ఇక కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. సోదరులు, సన్నిహితులతో అనుబంధం అయితే పెరుగుతుంది. అయితే అనవసరమైన విషయాలు డిస్కస్ చేయటం ద్వారా అపార్థాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొన్ని మధ్యవర్తిత్వం ద్వారా కూడా కొన్ని సమస్యలు అయితే పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అగ్నికి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ కాస్త ఈ రిలేటెడ్గా ఉండే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
ఇక ఇతరులకు ఏదైనా ఒక వాగ్దానం చేసేటప్పుడు మాత్రం ఆ పని నేను చేయగలనా లేదా అని ఆలోచించుకొని మీరు వాళ్ళకి ప్రామిస్ చేయటం చాలా మంచిది. అలాగే మీకు ఒక విశేషం ఏమిటంటే, ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా స్లో అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా ఆచితూచి మీరు వ్యవహరించాలి. లేకపోతే కొద్దిగా ఈ సాక్షుల విషయంలో కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి. ఇక రుణవెత్తుడు కూడా తగ్గించుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేయటం ఇలాంటివన్నీ చేస్తారు. స్థిరాస్తులు ఏదైనా కొనాలి అనుకుంటే చిన్నపాటి ఆటంకాలు అయితే ఈ పక్షం రోజులు కనిపిస్తూ ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొద్దిగా ముందుకు వెళ్ళేటట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇంటర్వ్యూ కోసం కాల్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే నిర్ణయం తీసుకోవడంలో మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఏదైతే ఒక మంచి అవకాశం వచ్చిందో దాని మీద ఫోకస్ పెట్టండి. ఎప్పుడో ఏదో వస్తుందని ఆలోచిస్తే మొత్తం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకైతే ప్రజల్లో పేరు, గుర్తింపు ఇవన్నీ ఒక స్థిరంగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే కొద్దిగా ఈ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగస్తులకైతే కొత్త బాధ్యతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పని ఒత్తిడి ఉంటుంది, పేరు కూడా అలాగే వస్తుంది. అలాగే అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగ మార్పు కోసం ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కొద్దిగా మీరు కమ్యూనికేషన్ పెంచుకున్నట్లయితే ఈ మార్పుకు చేసే ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకి ఏమిటంటే ఆదాయం కనిపిస్తుంది కానీ అవి స్టోర్ చేసుకోవటం అంటే ఎక్కడైనా మరొక విధంగా ఆ ఆదాయాన్ని దాచుకోవడానికైతే కనిపించదు. ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటే తప్ప అంత అనుకూలంగా లేదు. అలాగే ఇక మీడియా కానీ యూట్యూబ్, డిజిటల్ కంటెంట్, ట్రాన్స్పోర్టు, ట్రావెల్, లాజిస్టిక్స్, మార్కెటింగు, ఈ సేల్సు, అలాగే కొంత మధ్యవర్తిత్వం, విదేశీ వాణిజ్యం ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ మాత్రం విదేశీ వాణిజ్యం విషయంలో కాస్త ఖచ్చితంగా ఉంటే కన్సల్టెన్సీ కానీ శిక్షణకు సంబంధించిన రంగాల్లో కానీ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగానే ఉంది. అయితే నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం అంత తొందరపాటు అయితే పనికిరాదు. ప్రస్తుతానికి వాయిదా వేయండి, లేదంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం మీ యొక్క భాగస్వామ్య వ్యాపారస్తులతో కొద్దిగా చర్చలు చేయటం జరుగుతుంది. అలాగే అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కొత్తగా ఏదైనా జాయింట్ బిజినెస్ చేయాలనుకున్నా ఆలోచించండి. ఇప్పుడు వాడు నాకు చాలా నమ్మకస్తుడండి అని మీరు చెప్తారు. నమ్మకం కన్నా అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యమని గ్రహించండి. అలాగే షేర్ మార్కెటింగ్లో మాత్రం కొద్దిగా ట్రేడింగ్ని చాలా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. చిరు వ్యాపారస్తులైతే నిదానంగా వ్యవహరించండి. లాభాలైతే ఉంటాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కళారంగం వారికైతే చాలా బాగుంది. స్టేజ్ ఆర్టిస్టులకైతే ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకైతే చదువులో మీరు చదివింది కాస్త అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అయితే ఒకేసారి అన్నీ చదివేయాలనుకోవటం మాత్రం అది కొంత కన్ఫ్యూజన్కి అయితే మీకు గురి చేసేటువంటి సూచన ఉంది. ఎందుకంటే అన్ని టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేసిస్తే అన్నీ మీరు చదివేలేరు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే నరాలకు సంబంధించి కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్సోమేనియా అంటే నిద్ర సరిగ్గా లేకపోవటం కావచ్చు, మానసికంగా అలసిపోవటం కూడా ఉంటుంది. కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇక ప్రేమికులకైతే మీకు కమ్యూనికేషన్ వ్యవస్థ అది బాగుంటుంది కాబట్టి మీ మాట తీరు ఇవన్నీ కూడా మీ సంబంధాలను బలపరిచేటువంటి సూచన అయితే ఉంది. మరి ఈ మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 16, 24, 26, 30. కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా ఉండాల్సిన తేదీలు అయితే 19, 20, 21, 28. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడికి, బుధుడికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. కుజుడికి ఓం శరవణ భవాయ నమః,
అలాగే బుధుడికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఈ రెండింటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా అవి చదువుకొని మీరు 18 సార్లు ఉదయం 18 సార్లు సాయంత్రం చదువుకోండి. ఒక్కొక్కటి గుడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే ఎవరికైనా పేదవారికి ఎరుపు వస్త్రాన్ని దానం ఇచ్చినట్లయితే మీకు చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మన ఈ హోమాల్లో కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.